కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. ప్రత్యేక పూజలు హారతులతో భక్తిభావాన్ని చాటుతుండటంతో ఆలయాలు నిత్యం భజన భక్తజన సందరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పట్టణంలోని అతి పురాతనమైన మంగమఠంలో దహీహండి కార్యక్రమాన్ని భక్తి ప్రవృత్తుల నడుమ చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం కూడా వేడుకలను కన్నుల పండుగగా జరపగా ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని కొలిచారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా వేకుముజామునే హారతులు అందించారు. కాగా దహీహండి కాలలో భాగంగా ఇక గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ఉట్టికొట్టి ప్రసాద వితరణ చేశారు. అంతకంటే ముందు భక్తులు భజన సంకీర్తనలు ఆలపించడంతో ఆధ్యాత్మికత శోభ నెలకొంది. పుగుడి ఆడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. కార్తీక పౌర్ణమి ప్రశస్తాన్ని, కార్తీక మాసంలో జరిపే పూజల విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ముత్తుకొట్టి ప్రసాదాన్ని అందజేశారు. ఇక భగవంతుడి కృపా కటాక్షాలతో సమస్త ప్రజానికం సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆమె చేతికి ముడుచుకునే ఉంటుంది. నెలదించు ఇష్టం ఉన్న టైంకు చేయొచ్చు.